హలో అండి అందరికీ. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మళ్ళీ ఇంకో వీడియోతోనైతే మీ ముందుకొచ్చేసినా అండి. మళ్ళీ అయితే చీర అయితే కొంచెం మంచి చీరనే అండి. నేను 300కి తీసుకున్నా ఈ చీర వచ్చేసి. మంచిగా హెవీగా వచ్చేసిందండి. ఒక డిజైన్ ఒక ఫ్రాక్ అయితే డిజైన్ చేసినా అండి. బ్యాక్ వచ్చేసి ఫ్రంట్ వచ్చేసి హెవీ డిజైనే అండి. కాకపోతే యేసుకొనైతే చూపిస్తలేను. అలాగే చూపిస్తున్నా. ఇట్లా పట్టుకొని చూపిస్తున్నా గానీ యేసుకొనైతే చూపియట్లేదండి. ఎందుకంటే యేసుకొని చూపించుడంటే నా సైజు డ్రెస్సు కాదన్నట్టు ఇది. కొంచెం అంటే సైజు పొడుగు నా సైజే గానీ బాడీకైతే కొంచెం నాకు బాగా టైట్ అయిపోతదన్నట్టు రాదు. అందుకోసం ఇలాగే చూపిస్తున్నా అండి మీకు. అలాగే మన ఛానల్‌ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ జేసుకోండి. నేనైతే ఎంత తీసుకున్నా ఏందనేదైతే చూపిస్తున్నా అండి మీకు. అయితే మీరు అయితే వీడియో వచ్చేసి చివరి వరకు చూడండి. నేను 4 మీటర్లేమో మెయిన్ క్లాత్ అనేది 4 మీటర్లు తీసుకున్నా అండి. లైనింగ్ ఏమో 3 మీటర్లు తీసుకున్నా. నేను బాడీకి ఫుల్ హ్యాండ్స్ పెట్టినా అన్నట్టు. కింది వరకు ఫుల్ హ్యాండ్స్ పెట్టేసిన. అలా నేను ఇలా కోన్‌లాగా అయితే ఇలా పెట్టుకోవాలండి. కోన్‌లాగా రావాలి. క్లాత్ వచ్చేసి ఫస్ట్ అయితే నేను లైనింగ్ కట్ చేసుకుంటున్నా. ఎప్పుడైనా గానీ కోన్ షేప్‌లో మనం లైనింగ్ పెట్టుకొని కట్ చేసుకుంటే ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్‌గా వచ్చేస్తదండి. ఎప్పుడైనా ఒకసారి గమనించండి. ఇగో ఫ్రంట్ పార్ట్ వచ్చేసి అయితే 4 మడతల మీద ఏసుకోవాలండి ఇలాగా. చూడండి నేను చూపిచ్చే విధానం బట్టి ఒకసారి చూడండి మీరు. 4 మడతల మీద ఏసుకొని ఆ కోన్ షేప్ కాడైతే పెట్టేసేయాలే. ఎక్కడంటే నడుం కొలత కాడ. చూడండి. నడుం కొలత కాడైతే కోన్ షేప్ కాడ పెట్టుకోవాలి. పెట్టుకొనైతే కొంచెం ఒక్క ఇంచ్ అనేది కొంచెం తక్కువ చేసుకొనైతే మార్కింగ్ ఏసుకోవాలి ఇలా. సేమ్ ఇంతేనండి. చాలామంది అయితే ఇలా నడుం కాడ కట్ చేసుడు కొలత అనేది చాలా మందికి తెలియక మస్తు ఇబ్బంది పడతారు. నేను సింపుల్ కొలతదని చెప్పేస్తాను. చూడండి ఒకసారి వీడియో వచ్చేసి లెంత్ కొంచెం ఎక్కువనే ఉంటది. వీడియో వచ్చేసి చివరి వరకు చూడండి. నేను 30 ఇంచులు పెట్టుకుంటున్నా అండి లెంత్ వచ్చేసి. మళ్ళా అయితే ఇంకా జాయింట్ చేసుకోవచ్చు. కానీ సరిపోతది నాకింత అయితే నాకు సరిపోతది. చూడండి కోన్ షేప్‌లో పెట్టుకొనైతే మార్కింగ్ అయితే ఇలా రౌండ్‌గా మార్కింగ్ రావాలండి. చాలామందయితే ఈ కోన్ షేప్ రాక చాలామంది ఇబ్బంది పడతారండి. నేనైతే సింపుల్ కటింగ్‌తోనైతే చూపిస్తున్నా. మళ్ళీ మార్కర్‌తోనైతే ఒకసారి మార్కింగ్ ఏసుకోవాలి. మనకు రౌండ్ తిరిగే కాడైతే మార్కింగ్ ఏసుకోవాలి. క్లియర్‌గా అర్థమైతదన్నట్టు మీకు గూడా అని నేను ఇంకా స్కేల్‌తోనైతే నేనైతే ఏం చేయట్లేదండి. ఇప్పుడు అదే మార్కింగ్ మీద అయితే కట్ చేసుకురావాలే. 4 మడతల మీద ఉన్నది క్లాత్ కాబట్టి కొంచెం ఇబ్బందిగానే అయితది కట్ చేసుడు. మెల్లగా కట్ చేసుకురావాలి అలాగే. ఇంకోటి ఏంటిదనంటే, మనం మెయిన్ క్లాత్ మీద గూడా కట్ చేసుకోవచ్చు. కానీ ఫస్టు అయితే లైనింగ్ కట్ చేసుకుంటే బెటర్ అనుకుంటా నేనైతే. నేనైతే డ్రెస్ కుట్టినప్పుడైతే ఫస్ట్ అయితే నేను లైనింగ్ కట్ చేసుకుంటా అండి. ఇప్పుడు కింద పైన సైడ్ గూడా మెల్లగా కొంచెం రౌండ్ తిరగాలన్నట్టు మనం కట్ చేసేటప్పుడు ఫస్ట్ మార్కింగ్ ఇచ్చినప్పుడు రౌండ్ తిప్పకున్నా పర్లేదు. కానీ మనం కట్ చేసేటప్పుడైతే కంపల్సరీ రౌండ్ అనేది చూడండి ఎలా వచ్చేసింది. నీట్‌గా వచ్చేసింది గదా! లైనింగ్ కటింగ్ అయితే రౌండ్‌గా వచ్చేసింది. ఇప్పుడైతే మెయిన్ క్లాత్ అయితే 4 మీటర్లు చీర తీసుకున్నా అని చెప్పినా గదా! నేను 1 మీటరేమో బాడీకి తీసేసిన ఫస్టే. మళ్ళీ పావు మీటర్, అర మీటరేమో హ్యాండ్స్‌కి తీసేసిన. 1 మీటరేమో బాడీకి తీసేసిన. ముందుగానే కట్ జేసి పెట్టేసినా అండి. ఈ చీర మొత్తం వచ్చేసి 4 మీటర్లు ఉంటదన్నట్టు. చూడండి చీర వచ్చేసి ఎలా ఉంది. 4 మీటర్లు తీసుకున్నా అండి. చివరి వరకైతే మంచిగా మడతేసుకోవాలి. చూడండి ఇట్లా సమానం మడతేసుకొనైతే చూడండి. ఎప్పుడైనా గానీ మనం కోన్ షేప్ పెట్టినప్పుడైతే మడతలు చేసుకునుడైతే కరెక్ట్‌గా చేసుకోవాలండి. ఎడ్జిలకు కరెక్ట్‌గా మనం మడతేసుకోవాలి. లేకపోతే కింద పైన అయిందనుకోండి కటింగ్ అనేది పర్ఫెక్ట్ రాదు. ఇంకోటి మన కింద సైడు ఓర్‌లాంగ్ మిషన్‌తోని కుడతాం గదా! అది గూడా పర్ఫెక్ట్‌గా రాదన్నట్టు. అందుకోసమని మనం మడతేసినప్పుడు మాత్రం నీట్‌గా మడతేసుకొని కోన్ షేప్ అనేది చేసుకోవాలండి. చూడండి ఇలా రావాలే. కొంచెం చీర వచ్చేసి కొంచెం హెవీదే అండి. చూడండి నేనైతే పైన నుంచే నడుస్తానా, ఏం గాదు ఇగ కుట్టేటోళ్ళం కాబట్టి కొంచెం ఇవన్నీ మామూలే అండి. ఇలాంటివి పట్టించుకోవద్దెక్కువ. ప్లేస్ అనేది కొంచెం తక్కువగా ఉన్నది నాకిక్కడ. అందుకోసమే పైనుంచే నడుస్తానా. చూడండి కోన్ షేప్ అనేది ఇలా రావాలన్నట్టు. సమానం నేను లైనింగ్ ఎట్లా కోన్ షేప్ ఏసుకున్నానో, అలాగే మెయిన్ క్లాత్ గూడా అలాగే ఏసుకోవాలండి.
కొంచెం లైనింగ్ అయితే కొంచెం తొందరగా కోన్ షేప్ వచ్చేస్తది. ఈ చీర అనేది అస్సలు రాదు. ఎందుకంటే 4 మీటర్ల చీర కాబట్టి ఇంకోటి ఇటు అటు జారుతా ఉంటదన్నట్టు. అగో లైనింగ్ వచ్చేసి పైన పెట్టుకోవాలి. పైన నడుము కొలత ఎంత ఉన్నదో ఈ మెయిన్ దాని క్లాత్ గూడా అలాగే పెట్టుకోవాలన్నట్టు. చూడండి సమానమైతే పెట్టేసినా గదా! ఇప్పుడైతే టేప్‌తోనైతే నేను లైనింగ్ ఎంత తీసుకున్నా అంటే 30 మీటర్లు అంటే కింద లెంత్ వచ్చేసి 30 మీటర్లు తీసుకున్నా అండి. 30 ఇంచులు తీసుకున్నా. 30 మీటర్లు కాదు మర్చిపోయినా. సారీ అండి ఏమనుకోవద్దు. చూడండి. నేనిక్కడ కొలతలు చేసుకునుడు, మళ్ళీ వీడియో తీసుకునుడు ఒక్కదాన్నే అయిపోతానండి. అందుకోసం ఇటు వీడియో కట్ చేసుడు, మళ్ళీ ఆన్ చేసుడు, ఇటు కొలతలు తీసుకునుడు. అలా నాకు చాలా ఇబ్బందయితందండి. మీరు గూడా కొంచెం ఓపికతోనైతే వీడియో వచ్చేసి చూడాలే. చూడండి 40 ఇంచులయితే నేను 30 ఇంచులేమో నేను మెయిన్ లైనింగ్ తీసుకున్నా. మళ్ళీ మెయిన్ క్లాత్ వచ్చేసి 40 ఇంచులు అంటే అంటే 10 ఇంచులనేది ఎక్కువ తీసుకున్నా. ఎగస్ట్రా తీసుకుంటా. లెంత్ అనేది ఎగస్ట్రా తీసుకుంటున్నా అండి. ఇంత తక్కువున్నా పర్లేదండి. లైనింగ్‌కు, మెయిన్ క్లాత్‌కి ఇంత డిఫరెంట్ ఉన్నా గూడా ఏం పర్లేదండి. మరీ కిందకి కుట్టుకోవాల్సిన అవసరం గూడా లేదు. ఎందుకంటే ఈ క్లాత్ వచ్చేసి కొంచెం దొడ్డున్నది గాబట్టి ఏం పర్లేదు. ఇటు అటు అనేది అవుపడది. చూడండి ఇలా అయితే మార్కింగ్ ఏసుకోవాలండి. లాస్ట్ వరకు ఇలాగే మార్కింగ్ ఏసుకుంటా రావాలి. మళ్ళా ఏసిన మార్కింగ్ మీద అయితే మళ్ళీ ఒకసారి మార్కింగ్ మీకు అవుపడేదానికైతే మళ్ళీ రౌండ్ ఒకసారి తీస్తున్నా నేను. చూడండి. ఇప్పుడైతే ఇది 8 మడతల మీద ఉన్నది కాబట్టి అస్సలు కట్ అయితలేదండి క్లాత్ వచ్చేసి. మస్తు ఇబ్బందయిందనుకోవాలి. ఎందుకంటే చీర వచ్చేసి కొంచెం హెవీది కాబట్టి చేయడానికి మస్తు ఇబ్బందయింది నాకు. కత్తెర అసలు తెగట్లేదు. చూడండి. మన వీడియో గనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి కోన్ షేప్ కట్ చేయాలంటే మస్తు ఇప్పుడైతే వీడియో ఆఫ్ చేస్తానండి. నేను చేసి మళ్ళీ కొంచెం కట్ చేసిన తర్వాత మీకు చూపిస్తున్నా. చూడండి నేనైతే మస్తు ఇబ్బందితోని కట్ చేసేసినా అండి. చూడండి ఇప్పుడు కోన్ షేప్ వచ్చేసి ఎలా సింపుల్‌గా పర్ఫెక్ట్‌గా వచ్చేసిందండి. ఇలా రావాలన్నట్టు ఎప్పుడైనా గానీ కటింగ్ మనం పర్ఫెక్ట్‌గా చేసుకుంటే ఫిట్టింగ్ గూడా పర్ఫెక్ట్‌గా వచ్చేస్తదన్నమాట. ఏదున్నా మనం బ్లౌజులు కుట్టినా, డ్రెస్సులు కుట్టినా, ఏది కుట్టినా గూడా మన కొలతలనే పోతదండి. మనం కటింగ్ చేసేటప్పుడే మంచిగా చేసుకోవాలి. చేసుకుంటే మనం కుట్టేటప్పుడు గూడా అలాగే కుట్టగలుగుతాం అంత నీట్‌గా వచ్చేస్తదన్నమాట. చూడండి లైనింగ్ వచ్చేసి అయితే ఇలా ఉంటదండి. రౌండ్‌గా ఎట్లా వచ్చేసింది చూడండి. 2 చూడండి. బ్యాక్ ఒకటి, ఫ్రంట్ ఒకటి 2 వచ్చేస్తాయన్నమాట ఒకటేసారి కటింగు. ఇది గూడా అంతే. చూడండి ఇది గూడా అలాగే వచ్చేసింది. మెయిన్ క్లాత్ వచ్చేసి అయితే నేను 4 మీటర్లేమో చీర అండి. దాంట్లో 3 మీటర్ లైనింగ్ తీసుకున్నా. ఇంకోటి బాడీకైతే 1 మీటర్ కాటన్ అనేది ఏరే తీసుకున్నా అండి. ఎందుకంటే ఈ పాలిస్టర్ అనేది బాడీకి పెడితే మనకు డిజైన్ అదే షేప్ అనేది ఔట్ అయితది కాబట్టి ఎప్పుడైనా గానీ మనం బాడీకైతే ఏరే లైనింగ్ అనేది తీసుకోవాలి. ఎప్పుడైనా ఒకసారి గమనించండి మీరు. ఎప్పుడైనా గానీ ఏరే తీసుకోవాలన్నమాట. ఇప్పుడైతే లైనింగ్ కట్ చేసుకుందామండి. మనం బాడీకైతే లైనింగ్ కట్ చేసుకుందాం. చూడండి నేను 1 మీటర్ అనేది లైనింగ్ తీసుకున్నా అండి. నేనైతే ఎప్పుడైనా గానీ ఫస్టే అయితే మార్కింగ్ ఏసుకొని పెట్టుకుంటా అండి. కొంచెం లెంత్ అనేది ఎక్కువైపోతదని మార్కింగ్ అనేది ఫస్టే పెట్టుకుంటా. 15 ఇంచులయితే పొడుగు తీసుకున్నా అండి. నేను ఏ డ్రెస్సులకైనా 15 ఇంచులయితే కామన్ తీసుకుంటా. చూడండి వచ్చేసి 8 ఇంచులండి. 8 ఇంచులయితే అడ్డం తీసుకున్నా. చూడండి ఇలాగే ఉంటదన్నట్టు. సింపుల్ కొలతతోనే వచ్చేస్తదండి. ఇంకోటి డౌన్ వచ్చేసి ఎనక షోల్డర్ వచ్చేసి ఎనక బ్యాక్ వచ్చేసి చూడండి. నేను చెప్పడం కన్నా మీరు చూస్తేనే ఇంకా మీకు మంచిగా అర్థమైతదనమాట. షోల్డర్‌కైతే నేను 2 మొత్తం అయితే 5.5 తీసుకుంటా అండి. కొంచెం లావున్నోళ్ళకైతే 6 ఇంచులు తీసుకోవచ్చు. కొంచెం బక్కగున్నది కాబట్టి నేనైతే 5.5 తీసుకున్నా. మళ్ళీ రౌండ్ కాడ గూడా 5.5 తీసుకోవాలండి. డౌన్ కాడ 2.5, 5.5 తీసుకోవాలి. చూడండి. ఎప్పుడైనా గాని చాలామంది ఈ కొలతలనేది మీకు అందరికి తెలిసే ఉంటదండి. నేను సెపరేట్‌గా చెప్పాల్సిందేం లేదు. ఎగస్ట్రా ఖర్చులకైతే 2 ఇంచులు తీసుకుంటానా. మీకందరికి తెలిసే ఉంటాయి ఈ కొలతలు. కానీ ఈ కొలతలు చూడడం కన్నా మీరు ఫ్రాకు కట్ చేసినప్పుడు ఆ కొలత చూడడమే చాలా ముఖ్యమండి. అది చాలా మందికి రావట్లేదు.
ఇంకోటి రౌండ్ తీసుకునే కాడ సంక డౌన్ వచ్చేసి రౌండ్ తీసుకునే కాడ 1 ఇంచు తీసుకోవాలండి. మళ్ళీ కిందికి డౌన్ వచ్చేసి 3 ఇంచులు తీసుకోవాలి. ఆ 3 ఇంచులకుని ఇక్కడ 2 ఇంచులు తీసుకున్నా కదా నేను ఖర్చుకి అక్కడికి కలపాలి వచ్చేసి. అది ఇది 2 కలిపేసేయాలి. చూడండి ఇలా కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్ 2 కలిపి వచ్చేస్తాయి ఇందులోనే. ఎందుకంటే సెపరేట్ అనేది కట్ చేసుకోవాల్సిన అవసరం లేదండి. ఇక ముందు ముందు అయితే ఇంకా మెయిన్ అనేది కొన్ని మెయినే చూపిస్తా నేను. ఇవన్నీ అయితే చూపియను. ఇప్పుడైతే ఇక్కడైతే 2.5 తీసుకోవాలండి. బ్యాక్ వచ్చేసి 2.5 షోల్డర్ కాడ 2.5 తీసుకోవాలి. చూడండి ఇలా టేప్ అయితే సమానం పట్టుకొని ఇక్కడ వచ్చేసి కూడా చూడండి ఇక్కడ వచ్చేసి 5.5 తీసుకోవాలి. మళ్ళీ కింద అడ్డం వచ్చేసి వెనక సైడ్ అయితే 3 ఇంచులు తీసుకోవాలి. పైన 2.5 తీసుకోవాలి, కింద 3 ఇంచులు తీసుకోవాలి. డిఫరెన్స్ అనేది కంపల్సరీ అర ఇంచ్ అనేది కంపల్సరీ ఉంటుందండి. అలానే మనం రౌండ్ గల్లా తీసుకుంటామా, డిజైన్ గల్లా తీసుకుంటామా, ఈ రౌండ్లోనే మాత్రమే మనం డిజైన్ అనేది కన్ఫర్మ్ చేసుకోవాలి. ఏ డిజైన్ కావాలని అలానే నేనైతే కొన్ని సింపుల్ డిజైనే, అంతగానే హెవీ డిజైన్ ఏం కాదు, సింపుల్ డిజైనే. వాళ్ళు కస్టమర్లు ఎలా డిజైన్ పంపించిరో అది ఆ డిజైన్ అయితే కుడదాం అని అయితే కట్ చేస్తున్నా అండి. చూడండి సమానం అయితే కత్తెరతో నీట్‌గా కట్ చేసుకోరావాలి. మెయిన్ క్లాత్ కాబట్టి నీట్‌గా కట్ చేసుకోరావాలండి. చూడండి కత్తెర అయితే కొంచెం తెగుతలేదండి. ఎందుకో ఏమో కత్తెర అయితే కొంచెం పాడైందని అనుకోవాలి. మళ్ళీ ఒకసారి పట్టించుకోరాలే పోయి. ఎన్ని సార్లు పట్టించుకొచ్చినా ఏదో ఒకటి అయితేనే ఉన్నాయి కదా! అంటే కింద మీద కుడతా అంటే చేత్తా అంటే కింద పడతాయి కదా! అందుకోసమని కత్తెర అనేది మొండిగా అయిపోతుంది. ఇప్పుడు 2 4 మడతల మీద ఉన్నది కాబట్టి కింది సైడ్ అయితే కట్ చేసుకోవాలండి. పూర్తిగా కట్ చేసుకోవాలి. చూడండి సమానం ఒక క్లాత్ మీద మనం వేలు పెట్టుకొని ఇట్లా చేయి పెట్టుకొని అయితే నిమ్మలంగా కట్ చేసుకుంటా రావాలి. చూడండి ఇలా కట్ చేసుకోవాలి. దీని మీద బ్యాక్, ఫ్రంట్ వచ్చేసి 2 ఒకటేసారి మార్కింగ్ చేసేసిన అన్నమాట. కట్ చేసుకున్నా. ఇప్పుడైతే డిజైన్ సింపుల్ డిజైన్ అని చెప్పినా కదా మీకు. ఒకసారి చూడండి డిజైన్ వచ్చేసి సింపుల్‌దే అండి. ఇప్పుడైతే ట్రెండింగ్ డిజైన్ అనే అనుకోవాలి. ఇది చాలా మంది తీసుకుంటారు, కుట్టుకుంటారు కూడా. వాళ్ళకి అదే నచ్చిందట అదే చెప్పిండు నాకు కూడా. ఎందుకంటే కస్టమర్లు ఏది చెప్తే అదే కుట్టాలి మనం. మన ఇష్టం అనేది ఏముండది. నేనైతే కట్ చేసి అయితే చూపిస్తలేనండి నేను. కుట్టేటప్పుడు చూపిస్తా. అట్లా కత్తెర అక్కడ పెట్టయితే ఇట్లా తిప్పుకుంటా కట్ చేసుకోవాలన్నమాట. చూడండి. కట్ చేసిన తర్వాత చూపిస్తా అండి. బ్యాక్ వచ్చేసి, ఫ్రంట్ వచ్చేసి 2 అయితే కటింగ్ అయితే చేసేసిన. వీడియోలో చేస్తే లెంత్ అనేది ఎక్కువ అయిపోతదని నేను వీడియోలో అయితే కటింగ్ చేయలేదండి. చూడండి. ఇలా ఇది వచ్చేసి బ్యాక్ అండి. చూడండి రౌండ్ నేను బ్యాక్‌ది కూడా నేను కొలత అనేది మీకు చెప్పలేదు. వెనక సామాన్యంగా మనం బ్లౌజ్ ఇది ఎంత పెట్టుకుంటాం 8.5, 9 ఇంచులు అట్లా పెట్టుకుంటాం కదా! ఈ డ్రెస్‌లో అది కాబట్టి 7.5, 8 పెట్టుకుంటే సరిపోతదండి. కుట్టిన తర్వాత అయితే చూడండి బ్యాక్ వచ్చి ఇది ఫ్రంట్ డిజైన్ వచ్చేసి ఇది. ఇప్పుడు స్ పిన్ స్ చూడండి 2 అయితే సమానం పెట్టుకోవాలండి ఇలా. నాకైతే వాయిస్ కలిపే వరకైతే గొంతయితే అసలు ఎండిపోతుందనే అనుకోవాలి ఇయాల. సమానం పెట్టుకొని ప్రిన్సెస్ కట్ బ్లౌజు మనం కుడతాం కదా! డ్రెస్సులో అయినా ప్రిన్సెస్ కట్ ఎలా ఏసుకోవాలి ఏందనేది కొంతమందికి తెలవదు కదా! 4 ఇంచులు తీసుకోవాలండి. చూడండి. ఇలా 4 ఇంచులు పొడుగొచ్చేసి 4 ఇంచులు తీసుకోవాలి. పొడుగు 4 ఇంచులు తీసుకున్నాం కదా! అడ్డం కూడా 4 ఇంచులే తీసుకోవాలండి. ఎప్పుడైనా గాని పొడుగు ఎంత తీసుకుంటే అడ్డం కూడా అంతే తీసుకోవాలన్నమాట. మళ్ళీ పొడుగొచ్చేసి కూడా 4 ఇంచులు తీసుకోవాలి. ఇక్కడైతే సింపుల్‌గా ఒక మార్కింగ్ అనేది ఇచ్చేసేయాలి. 4 ఇంచులు కూడా మార్కింగ్ ఇచ్చేసేయాలి. ఇప్పుడు ఇదే మార్కింగ్‌ని 4 ఇంచుల కాడ నుంచి అయితే రౌండ్ అనేది తిప్పుకోవాలి మనం. చూడండి రౌండ్ వచ్చేసి షేప్ కాడ అయితే రౌండ్ వచ్చేసి మంచిగా రావాలి నీట్‌గా. లేకపోతే మనకు సెట్ అయ్యేది ఇక్కడే. ఈ ప్రిన్సెస్ కట్టు మనం కరెక్ట్‌గా ఏసుకున్నాం అనుకోండి షేప్ కాడ అది కరెక్ట్‌గా కూర్చుంటదన్నమాట. ఇటు అటు కదలకుంటూ ఇటు అటు 2 క్లాత్‌లు కలిపేసి ఇట్లా చేతితోని ఇట్లా ఒత్తేస్తే ఈ మార్కింగ్ అనేది ఇటు సైడ్ ఉన్న మార్కింగ్ కూడా అటు సైడ్ పడతదండి. ఇప్పుడు ఇది నిమ్మలంగా కొంచెం మార్కింగ్ తీసుకోవాలి. చూడండి. ఇలా మొత్తం మెడలైతే గుంజుకొత్తన్నాయి నాకైతే నిజంగా. ఒక్క డ్రెస్ కుట్టే వరకే నాకు పానం అంతా ఎట్లోనో అనిపిస్తుంది. కొంచెం వేరే కాడికి కొంచెం వేరే కాడికని పని మీద పోయొచ్చిన. అందుకోసం కొంచెం ఇలా కొంచెం నిమ్మలం లేనే లేదనుకోవాలి.
ఇప్పుడు మార్కింగ్ తీసుకున్న దాన్ని బట్టి పైనకెళ్ళైతే ఒక కుట్టు యేసుకుంటా చూస్తా ఉంటారు గదా మీరు వీడియో తీయడం, ఇటు కుట్టడం. నేను ఒక్కదాన్నే గాబట్టి చాలా ఇబ్బందయితాంది. నేనెప్పుడైనా గూడా అంతే లేండి. నేనే వీడియో తీసుకోవాలి, నేనే కుట్టుకోవాలి. వీడియో తీసేటోళ్ళనేది ఎవ్వరు ఉండరు. ఉన్నా గూడా నేను వాళ్ళకి చెప్పను. చూడండి ఒక పైనకెళ్ళైతే మార్కింగ్ మీద అనేది కుట్టేసుకుంటా రావాలి. నేను చూపిచ్చిన ఎలా చూపిస్తున్నానో అలాగే అయితే కుట్టుకుంటూ వస్తే ఫిట్టింగ్ అనేది బరాబర్ వస్తదండి. నాకైతే ఎప్పుడైనా గానీ నేను కటింగ్ చేసి అయితే అస్సలు కుట్టనన్నమాట. ఇలాగే కుట్టేస్తా. నాకు తొందరగా ఇలా పని గూడా తొందరగా అయిపోతది. టైం గూడా సేవ్ అయిపోతది. చూడండి ఇటు సైడు, అటు సైడ్ అయితే కుట్లయితే యేసుకున్నా అండి. ఇప్పుడు ఇంకో కుట్టేసుకోరాలి పైనుంచి. 1 ఇంచ్ గ్యాప్ తీసుకొని, ఇలా మలిచి పట్టుకొని 1 ఇంచ్ గ్యాప్ తీసుకొని, మలిచి అయితే మంచిగా మనం వేసిన కుట్టు మీదనే కుట్టుకుంటా రావాలన్నట్టు. పాదం కొంచెం సూది కిందికి దింపి, పాదం కొంచెం పైకి లేబట్టి మెల్లగా ఆ కుట్టు మీద కుట్టుకుంటా రావాలండి. ఈ రోజైతే వాయిస్ కలిపే వరకైతే నాకు 7 అయితాంది టైం. 7 గంటలకు వాయిస్ ఓవర్ ఇత్తానన్నట్టు. వాయిస్ కలిపి, థంబ్‌నెయిల్ జేసి, ఇవన్నీ జేసి ఒక్క వీడియో అప్‌లోడ్ చేయాలంటే దీని వెనక కష్టం అనేది ఎంతో ఉండదండి. చాలా ఉంటది. అది మన ఇంట్లో వాళ్ళకి గూడా అర్థం గాదు. బయటలోకి గూడా అర్థం గాదు. మనం ఎంత కష్టపడ్డా వాళ్ళకైతే అర్థం కాదని అనుకోవాలి. చూడండి ఎట్లా వచ్చేసింది ప్రిన్సెస్ కట్టు. సింపుల్ అండి. ఇలా యేసుకుంటే చాలా బాగుంటది. కట్ చేసుడు, మళ్ళీ దాన్ని జాయింట్ చేసుడు అనే పెద్ద పని అని అనుకోవాలది. ఇలా చేసుకుంటే తొందరగా అయిపోతది పనొచ్చేసి. మనకు గూడా సేవ్ అయిపోతది టైమొచ్చేసి. ఫినిషింగ్ గూడా నీట్‌గా ఉంటదండి. చాలా మందికి ఈ టిప్స్ తెలుసో, తెలవదో నాకైతే తెలవది. నేను టైలరింగ్ నేర్చుకున్న కాడి నుంచి అయితే ఇలాగే కుడతాను అన్నట్టు. చూడండి బ్యాకొచ్చేసి, ఫ్రంటొచ్చేసి ఒకదాని మీద అయితే ఒకటి పెట్టేసినా అండి. బ్యాక్ డిజైనొచ్చేసి చూస్తారు గదా! ఈ డిజైన్ బ్యాక్ డిజైనొచ్చేసి. ఇప్పుడు బ్యాక్ మీద, ఫ్రంట్ మీద అయితే 2 సమానం ఉన్నదా? లెవ్వా? అనేది చూసుకొని మనమైతే కట్ కట్ జేసుకోవాలి. ఎక్కువ తక్కువ ఏమైనా ఉంటే మాత్రం కట్ జేసుకోవాలి. ఇప్పుడే కట్ జాయింట్ చేయకముందే కట్ జేసుకోవాలండి. చూడండి ఇలా సమానం చూసుకోవాలి. ఇటు సైడు, అటు సైడ్ అనేది సమానం చూసుకోవాలి. ఏమైనా ఎక్కువ తక్కువ ఉంటే కట్ జేసుకోవాలి. లేకపోతే మనం ఫిట్టింగ్ చేసేటప్పుడు కింద మీద అయితే అయిపోతదండి. నడుము కాడ కింద పైన అనేది అయిపోతది. అందుకోసం ఫస్ట్ ఇగో నాకు కొంచెం ఎక్కువొచ్చింది కాబట్టి కట్ చేసుకుంటున్నా. ఇటు సైడ్ గూడా ఎట్లా వచ్చిందో చూడాలి. ఇటు సైడ్ గూడా ఎక్కువొస్తే ఇటు సైడ్ గూడా కట్ జేసుకోవాలి. మనం ముందుగానే జాయింట్ చేయకముందే చూసుకుంటే మంచిది గదా! హ్మ్. చూడండి ఇది గూడా కట్ చేసుకుంటున్నా. ఇప్పుడైతే 2 కలిపి అయితే కుట్టుకోవాలండి. చూడండి ఇప్పుడైతే నేను జాయిన్ చేసుకుంటున్నా. మన వీడియో గనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్‌ని. చాలా మందికైతే